లోకంలో అందరూ తాము కోరి చేసినటువంటి కర్మలకి ఫలితం రావాలి అని కోరుకుంటారు. ఇది ఆశ. అయితే ఆ ఫలితం వెంటనే రావాలని కోరుకుంటే మాత్రం అది అత్యాశే అవుతుంది. మనం చేసినటువంటి కర్మలకి ఫలితం వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. అయినా కూడా మనం చేయవలసినటువంటి పనుల్ని విధి ప్రకారం చెయ్యాలి, కర్తవ్య బుద్ధితో చెయ్యాలి, ఫలితం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది తాము ఇష్టపడి చేసినటువంటి కర్మలకి వెంటనే ఫలితం కనుక రాకపోతే సహనాన్ని కోల్పోయి మతాలు మారుతున్నారు, దేవతలను దూషిస్తున్నారు, స్వధర్మాన్ని వదిలేస్తున్నారు, చివరికి మానవత్వాన్ని కూడా వదిలేస్తున్నారు. అటువంటి వారు ఆ ప్రమాదంలో పడకుండా ఉండడం కోసం నీతి శాస్త్రం వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించడానికి ఒక అద్భుతమైన శ్లోకం చెప్తోంది. ఆ శ్లోకం ఏమిటంటే, శుభం వాప్యశుభం కర్మ ఫలకాలం అపేక్షతే శరద్యేవ ఫలత్యాసు శాలిర్న సురభౌ క్వచిత్. గ్రీష్మకాలంలో మనం చేసే వ్యవసాయానికి పంట మనం నిరీక్షిస్తే శరత్కాలంలో వస్తోంది. అలాగే మనం చేసే కర్మలు కూడా నిరీక్షిస్తే అలాగే సత్ఫలితాలను ఇస్తాయి.